ఇది చాలా ప్రధానమైన బాధ్యత ప్రతిపక్షానిది అన్నది నా భావన. సరే ఒక్క విషయం, ఓకే వీళ్ళు రాజీనామాలు చేశారనుకుందాం, లేకపోతే ఆ సభ్యత్వాన్ని రద్దు చేస్తాం, ఏదో 60 రోజులు పనిదినం 50 రోజులు పనిదినము అని చెప్తున్నారు. సరే ఒకవేళ రాజీనామా చేసినా వాళ్ళు రద్దు చేసినా బై ఎలక్షన్లు అయితే వస్తాయి. సరే బై ఎలక్షన్లో 11 మంది నుంచున్నారు అనుకుందాం. సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి 11 నియోజకవర్గాల్లో ఆదరించారు అనుకున్నాం. దానివల్ల ఫలితం ఏముంటుంది సార్? మళ్ళీ 11 గెలుస్తారు, మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళరు. దానికి వెళ్ళడం ఎందుకు? బై ఎలక్షన్ రప్పించుకోవడం ఎందుకు? రాజీనామాలు చేసుకోవడం ఎందుకు? రద్దు చేయడం ఎందుకు? అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు సార్ దీనివల్ల? అంటే 11 మంది గెలుస్తారు అన్నది కాన్ఫిడెన్స్ ఉందో లేదో కూడా మనకు తెలియదు. రేపు 11 మంది నిలబడినా కూడా 11 మంది గెలుస్తారు అన్నది ఎక్కడ మనం కుండబద్దలు కొట్టి చెప్పలేము. సో ఆ విధంగా మీరు అన్నట్టు ఓకే 11కు 11 వారికి వచ్చినా కూడా మళ్ళా వాళ్ళ ధోరణి మారి అసెంబ్లీకి వెళతాము అన్న దాంతో వాళ్ళు ముందుకు వెళ్ళాలి ప్రజల్లోకి. అంటే ఒక ప్రజా పల్స్ ఎలా ఉందో చూడడానికి చేసినా కూడా ప్రతిపక్ష నాయకుడు హోదా అయితే మటుకు రాదు. 11కు 11 గెలిచినా కూడా ప్రతిపక్ష నాయక హోదా అన్నది రాదు. కాబట్టి ఈ ప్రస్తుతానికి ఈ విషయాన్ని పక్కన పెట్టి ఇంకా అసెంబ్లీలోకి వెళ్లి ప్రజా సమస్యలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రజల యొక్క మద్దతు వీరికి లభిస్తుంది. వీళ్ళు అనుకున్నట్టు మేము బాయ్కాట్ చేయడం వల్ల ప్రజా మద్దతు మనకు దొరుకుతుంది అంటే అది ముమ్మాటికి తప్పది. అసెంబ్లీలో మనం వెళ్ళి మనకు సంఖ్యాబలం తక్కువ ఉన్నా కూడా మనం ప్రజా సమస్యలను లేవనెత్తడానికి ప్రయత్నిస్తున్నాం అన్నది ఏదైతే మనం చేయగలిగితే ప్రజల యొక్క మద్దతు కూడా కట్టుంది. లేకుంటే ఈ 40% ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఆలోచిస్తారు, మనం ఇంత శాతం ఓట్లు వేసినా కూడా వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళట్లేదు, మరి ఎందుకు వేయాలి అన్నది కూడా ఒక ప్రశ్న వాళ్ళ ముందుకు రావచ్చు. ఇది 2029లో జరిగే ఎన్నికల్లో ఈ పార్టీ మీద ప్రభావం ఖచ్చితంగా పడుతుంది అన్నది కూడా రాజకీయంగా వీళ్ళు ఆలోచించాల్సిన ఒక విషయం అన్నది నా అభిప్రాయం. సార్ ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అంటారా, లేకపోతే ఎవరో చెప్పట్లేదు అంటారా? ఈ